హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ మేము ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాము. అదే హైదరాబాద్ టు మచిలీపట్నం. యాక్చువల్లీ మాకు ఇప్పుడు ట్రైన్ వస్తుంది, ఆల్రెడీ 10:30కి ట్రైన్ అనమాట. మేమైతే ఇప్పుడు మచిలీపట్నంలో ఉన్న అర్తమూరుకి అయితే వెళ్తున్నాము. బట్ చాలా ఎక్సైటెడ్ ఉన్నామన్నమాట. ఎన్ని రోజుల నుంచో మేము వెళ్దాం అనుకొని కూడా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. ట్రైన్ వచ్చేసింది, మనది S4 అనమాట. మన భోగి కోసం వెయిట్ చేస్తున్నాం మేమైతే. ఇప్పుడు ట్రైన్ ఎక్కుతామన్నమాట. ఇప్పుడు 10:30కి ట్రైన్ అనమాట. ఇది మచిలీపట్నం ట్రైన్. అండ్ ఇంకోటి ఇప్పుడు మన ట్రైన్ కూడా యాక్చువల్లీ 1 అవర్ డిలే పట్టిందనమాట మాకు. అయినా కానీ ఫైనలీ మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ఎక్కి మంచిగా సీట్ చూసుకొని అయితే మేము కొంచెం ఫ్రీ అయ్యి మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. అండ్ ఫైనలీ మేము మార్నింగ్ అయిపోయింది అనమాట. అండ్ మేము మార్నింగ్ కూడా 1.5 అవర్ డిలే అయిందనమాట మేము దిగడానికి. బట్ ఫైనలీ 5 మినిట్స్లో మా స్టేషన్ వచ్చేసింది. అండ్ ఫైనల్లీ దిగిపోయామన్నమాట మేము. అండ్ యాక్చువల్లీ మా మామ వాళ్ళది మాది వేరే బోగీస్. అండ్ పిల్లలు చూడండి ఎలా పరిగెడుతున్నారు. అండ్ ఫైనల్లీ మేమైతే ఇప్పుడు షేర్ ఆటో తీసుకొని మా అర్తమూరుకి వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడైతే మేము దిగిన స్టేషన్ పెడన. ఈ పెడన నుంచి మాకు అర్తమూరు విలేజ్కి మాకు ఒక 1.5 అవర్ టైం పట్టిందనమాట మేము వెళ్ళడానికి. ఫైనలీ మేము వచ్చేసాము. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి భలే రిసీవ్ చేసుకుందనమాట. మా అమ్మమ్మ అయితే ఏడ్చేసింది మా అందరినీ చూడంగానే. బట్ వీఆర్ సో హ్యాపీ. బట్ ఫైనలీ అందరం ఫ్రెష్ అప్ అయిపోవాలన్నమాట. చూడండి భలే ఉంది గైస్ విలేజ్ అంతా కూడా. అండ్ మాకు ఇక్కడ వెల్ కూడా కనిపించింది, మేము అది కూడా క్యాప్చర్ చేసాము, చూపిస్తాను వెయిట్. అందరం ఫ్రెష్ అప్ అవుతున్నాం అంతే. చూడండి ఇల్లు అయితే ఫుల్ ఆఫ్ ట్రీస్, పక్కన అయితే మంచి నేచర్ గైస్, చల్ల గాలి అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఆబ్వియస్లీ సమ్మర్ ఎండ కూడా అట్లానే ఉంది మాకు మధ్యాహ్నం. మాకే తెలుసు ఎంత కష్టపడ్డాము. చూడండి పక్కనంతా ఎంత బాగుందో. అక్కడ వెల్ ఉందన్నమాట, నేను చూపిస్తాను వెయిట్ సెకండ్, నేను చూపిస్తాను. ఆ వెల్ కూడా చాలా బాగుంది. చూడండి ఫైనల్లీ ఆ వెల్లో నేను తోడాను కూడా, నాకు భలే అనిపించింది. ఎందుకంటే సిటీలో ఇవన్నీ చాలా కష్టం అసలు. యాక్చువల్ చెప్పాలంటే అసలు 0% మనకి ఇవన్నీ ఉండవు. చాలా బాగుందన్నమాట ఊర్లో. మేము భలే ఎంజాయ్ చేసాము. అండ్ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మేము ఇంకా బయట చాలా తిరగాలి. బట్ దానికంటే ముందు మేము చూసిన ఆనందంలో ఇంకా మేము జస్ట్ అలా ఫ్రెష్ అప్ అయ్యి పైన అయితే చూసాము. చెట్లు, మామిడి చెట్లు చాలా బాగున్నాయన్నమాట. ఊర్లో ఉన్న ఆబ్వియస్లీ మా అత్త ఊరు కాబట్టి మా అత్తకి తెలిసిన వాళ్ళందరూ వచ్చి కలిసారు. వీఆర్ సో హ్యాపీ. మేము మంచిగా ఎంజాయ్ కూడా చేసాము. మీరు కూడా సమ్మర్ వస్తే పల్లెటూరుకి అట్లా వెళ్తే మాతో షేర్ చేసుకోండి కమెంట్స్లో, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో. చూసారు కదా ఎంత బాగుందో. మేము పక్కనంతా క్యాప్చర్ చేసుకున్నాం, ఎందుకంటే మీకు చూపించాలి, ఒకవేళ మీరు తిరిగినా మాతో కూడా షేర్ చేసుకుంటారని చెప్పేసి. చాలా బాగుంది. యాక్చువల్లీ ఆ మామిడికాయ మనవి కాదు, మా పక్కన వాళ్ళవి. చూడండి ఇది పశు వైద్యశాల. యాక్చువల్లీ పక్కన పాలిస్తారనమాట. అండ్ ఆ పక్కనది గుడి. ఆ గుడి యాక్చువల్లీ అది మా అత్త పుట్టిన దగ్గర నుంచి ఉంది, కానీ దాంట్లో మన అన్ని గుళ్ళు కూడా మనకి అరేంజ్ చేశారనమాట. అప్పటి నుంచి ఉంది ఆ గుడి, కానీ ఆ గుళ్ళోనే చాలా గాడ్స్ని పెట్టారు. ఇదంతా ఒక మంచి బయట ట్రాక్టర్స్ కూడా ఉన్నాయి. ఇది రైతు కేంద్రం. ఆ పక్కన మన ఇంటి నుంచి కొంచెం బయటికి వస్తే ఇదంతా నేచర్ కనిపిస్తుంది మనకి. చూడండి ఎలా ఉందో. యాక్చువల్లీ నాకు చాలా నచ్చింది అనమాట. యాక్చువల్లీ మేము వాటర్ కోసం వచ్చాము ఇక్కడ. ప్రతిసారి మా అత్త ఇక్కడ వాటర్ తీసుకుంటుంది అనమాట. అదిగోండి మా అత్త మామ అందరు వచ్చారు. అదిగోండి అక్కడ వాటర్ తీసుకోవడానికి కూల్ వాటర్ ఉంటాయి, చాలా బాగుంటాయి. మేము అందరం జస్ట్ కాఫీ కూడా ఇంకా తాగలేదు, జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి ఇట్లా మంచిగా తిరుగుతున్నాం అనమాట. చూడండి నేను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఆబ్వియస్లీ మా అత్త ఊరు కాబట్టి కొన్ని జోక్స్ వేసుకోవాలి. అట్లా టైంపాస్ చేసినామన్నమాట. ఫైనల్లీ మంచిగా ఊరంతా చూస్తున్నాము. నాకైతే చాలా ఇష్టం ఊర్లు అంటే, ఎందుకంటే ఇట్స్ అన్ ఎమోషన్ కదా. చల్ల గాలైనా అక్కడే దొరుకుతుంది, స్వచ్ఛమైన ప్రేమైనా మనకు అక్కడే దొరుకుతుంది. కాబట్టి చాలా మస్తు ఇష్టం నాకైతే. చూడండి ఇప్పుడైతే మనం ఫ్రెష్ అప్ అయిపోదాం, లెట్స్ గో. ఫైనలీ మేమైతే ఆడుతున్నారనమాట మా పిల్లలు మట్లో. స్కందాన్ని ఈశా నిత్యం ఆత్తరిస్తే కానీ ఇప్పుడు లేవరు. అండ్ వెయిట్ చేయండి, 5 మినిట్స్లో మేము అంతా రెడీ అయ్యి అండ్ మీకు కనిపిస్తాము. ఓకే, స్టే ట్యూన్ గైజ్. అండ్ ఫైనలీ మేము రెడీ అయిపోయామన్నమాట. చూడండి ఎంత బాగా రెడీ అయ్యామో. ఇప్పుడైతే ఫస్ట్ టిఫిన్ తినాలి. కాఫీ తాగాము, టిఫిన్ తిన్నాము, వెళ్ళాలి. ఇప్పుడు టిఫిన్ తింటాం వెళ్ళి. మా అత్త ఒక మంచి టిఫిన్ సెంటర్ చూపిస్తుంది.
చూడండి మా అత్త ఇప్పుడు చూపిస్తాం మా అత్తని. ఎస్ మా అత్త ఊరు చూపిస్తుంది మా అత్త. అండ్ ఫైనల్లీ మా పిన్ని పెట్టిన కమ్మలు బాగున్నాయి. చూడండి మీకు నచ్చితే కమెంట్ చేయండి గైస్. నిజంగా నాకు నచ్చాయి, అందుకే నేను అలా చూపించాను. చూడండి ఎంత బాగుందో నిజంగా. ఇప్పుడైతే మేము మా అత్తకి తెలిసిన ఒక మంచి టిఫిన్ సెంటర్కి వెళ్ళి తింటాం గాయ్స్. అండ్ ఫైనల్లీ మేము టిఫిన్ సెంటర్కి వచ్చేసాము. మా అత్త చిన్నప్పుడు ఇక్కడ తినేదంట. వీళ్ళంతా భలే పలకరించారు మా అత్తని. అండ్ మమ్మల్ని కూడా మంచిగా పరిచయం చేసింది. చూడండి అందరం ఫస్ట్ టిఫిన్ తినేస్తున్నాం, ఎందుకంటే చాలా మనం ఎక్కడ తిరగాలన్నా మనకి ఎనర్జీ కావాలి అంటే మనం తినాలి, కాబట్టి మేము తింటున్నాం. స్కంద గారు చూడండి లవ్ యూ పెడుతున్నాడు, మీకే లవ్ యూ గైస్. ఎంత బాగా పెడుతున్నాడు చూడండి. మంచిగా ఆడుకొని తిన్నామన్నమాట మేమైతే. చూడండి ఎలా ఆడుతున్నాడో నాతో. అండ్ యాక్చువల్లీ చిన్నపిల్లల ఆటలు మనకు కూడా రావు నిజం చెప్పాలంటే. అంటే నేను చిన్నప్పుడు ఇంతే, కానీ కొంచెం పెద్ద కొంచెం గట్టిగా ఉండడం స్టార్ట్ చేసిన. మరి చిన్నపిల్లలు అంటే బాగోనని చెప్పి మంచిగా ఆడుకొని మేము తిన్నామన్నమాట. చూడండి గాయ్స్ మస్తుంది టిఫిన్ కూడా. బజ్జీ, ఇడ్లీ, గారె మస్తుంది. నాకు టిఫిన్ నచ్చిందనమాట. యాక్చువల్లీ మా అత్త ఒక గోల్ ఏంటంటే ఇప్పుడు మేము తిరిగే ఇప్పుడు విలేజ్లో తను చిన్నప్పుడు ఎక్కడైతే తిందో మా అందరికీ ఆ టేస్ట్ చూపించాలి అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ మా అత్త ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుందంటే నెక్స్ట్ మేము ఎక్కడెక్కడికి వెళ్తాము అనేది చెప్తుందనమాట. చూడండి అయితే సస్పెన్స్ అది, ఎందుకంటే మీకు ముందే తెలిసిపోతే ఇంట్రెస్ట్ ఉండదు, కాబట్టి మేము అన్నీ చూపిస్తాం మీకు ఎక్కడెక్కడ తిరిగామని చెప్పి. ఇప్పుడు ఫైనల్లీ టిఫిన్ తినేసి మేము ఒక టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ నాన్న కట్టించిన ఒక గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ పక్కన ఊరికి వెళ్తున్నాం, పక్క ఊరు. చూడండి అయిపోయింది, అందరం బయలుదేరాలి ఇప్పుడు. ఇప్పుడైతే మనేశ్వరం వెళ్తున్నాము, ఎందుకంటే అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ నాన్న చాలా గుళ్ళు కట్టించారనమాట. అండ్ వాటి వీడియోస్ కోసం మీరు వెయిట్ చేయాలంటే కంపల్సరీ నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.